కుటుంబం కొరకు ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబం కొరకు ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోమని సోదరులు కోరుకున్నారు. ఆ కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు చక్కటి త్రోవలో నడిచేటట్టుగా, దేవుని మార్గంలో నడిచేటట్టుగా మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే తర్వాత వారి కుటుంబం కొరకు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తానండి. అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఇంతవరకు దేవుని స్తుతిగానం చేస్తూ దేవుని మహిమపరుస్తూ వచ్చాము. వాక్య భాగంలోనికి వెళ్దామండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 15వ వచనము. అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యములను లక్ష్యపెట్టకుము. ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకుని వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. మరియు మోషే కోరాహుతో నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యములు వేసి ఒక్కొక్కరు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పిన. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. గొప్ప దేవుడువు, ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్త నీకు వందనాలు ప్రభువా. సృష్టికర్త, పరిశుద్ధుడా, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సాన్నిధ్యంలో నీకు నడిపించిన మమ్మల్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నువ్వు మహిమ పొందుకుంటూ వచ్చిన దాని కొరకే నీకు స్తోత్రాలు. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని విరిచి మా పట్టించండి. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటు మరుగుపరచుకోండి. కావలసిన ఆత్మను మీరు దయచేయండి ప్రభువా. నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి. నీ మాట వల్ల నైనా ప్రభువా మాకు నైనా అయా జీవం వస్తుంది ప్రభువా. నీ మాటను మీరు మాకు దయచేయండి. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో ప్రభావం ఉంది ప్రభువా. నీవే మాట్లాడమని, నడిపించమని, కృప దయచేయమని, వినగలిగిన నైనా మనసును, గ్రహింపగలిగిన ఆత్మను మీరు మాకు దయచేసి కృపతో నింపి నడిపించమని స్తుతించి ప్రార్థించి మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తమ నిర్దోషత్వాన్ని గురించి ప్రశ్నించిన వారు అనే వ్యాఖ్యానము చూసుకుందామని. అంశము తమ నిర్దోషత్వాన్ని గురించి ప్రశ్నించేవారు. కొంతమంది భక్తులను వారి నిర్దోషత్వాన్ని ప్రశ్నించిన వారు ఉన్నారు. అయితే ఈ సమయంలో మనం చదవబడిన వాక్యం మోషే గారు కనిపిస్తున్నారు. ఆయన్ను కొంతమంది వ్యక్తులు, అయితే కొంతమంది ఇశ్రాయేలు మనుషులు ఆయన ప్రశ్నించినట్లుగా, నిలదీసినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. చదవబడిన వాక్యంలో అందుకు మోషే మిక్కిలి కోపించి, మోషేకి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే మోషేకు తిరగబడతాం. ఇలాగా కొంతమంది వచ్చి ఏం చేశారంటే, వీళ్ళైనా యాజకత్వానికి అర్హులు, వీళ్ళైనా దేవుని మందిరంలో సేవ చేసేవారు వీరేనా అని చెప్పి మోషేని అడగటం. కోరహు, అబీరాము, దాతాను ఇలాంటి వారందరూ కలిసి, ఇశ్రాయేలు పెద్దలు కలిసి వారు వచ్చి మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేస్తుండగా మోషేకి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందండి. మోషేకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి నీవు వారి నైవేద్యములు లక్ష్య పెట్టకము. ఏమంటున్నాడండి? మోషేకు కోపం వచ్చి
ఏమంటున్నాడంటే దేవునితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నీవు వారి నైవేద్యములు లక్ష్య పెట్టకము అని చెప్తున్నాడు. అంటే వారు అర్పించే అర్పణలు, వారు ఇచ్చే నైవేద్యములు దేవా నువ్వు లక్ష్య పెట్టకు, నువ్వు తీసుకోకు, నువ్వు అంగీకరించుకు. ఎందుకంటే వారి హృదయము తిరుగుబాటుతనంతో ఉంది. ఎలా ఉందండి? తిరుగుబాటుతనంతో ఉంది. ఎదురించే మనసు ఉంది, ఎదురాడే మనసు వారు కలిగి ఉన్నారు. అందుకే వారిని లక్ష్య అంటే మోషే మీద తిరుగుబాటు చేస్తూ నీవైనా లేకపోతే నువ్వు ఏర్పరిచిన వారైనా ఇలా చేయాలి అని అంటూ ప్రశ్నిస్తారంటారు. ఇలా మొదటి వచనం 16వ అధ్యాయం మొదటి వచనం చదువుతూ ఉంటున్నప్పుడు మీకు లేఖనం అర్థమవుతుంది. చూడండి ఒకసారి. లేవీకి ముని మనవడును కహాతుకు మనవడును ఇషారు కుమారుడగు కోరహు రూబేనులలో ఏలియాబు కుమారుడైన దాతానును అబీరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనుచున్నారు. ఏమని అడుగుతున్నారు? చాలండి. ఏమని అడుగుతున్నారు వాళ్ళు? కోరహు అబీరాము దాతాను వీళ్ళందరూ లేచి, ఆ ఇశ్రాయేలు ప్రధానులు లేచి వారితో ఇంకొంతమందిని తీసుకొచ్చి, వారు ఎంతమంది అంటే 250 మందితో వచ్చారండి. ఎంతమందితో? 250 మందితో వచ్చి వీరు మోషే ఎదుట నిలిచి మోషేను నిలదీస్తున్నారు. ఏమని నిలదీస్తున్నారంటే ఈ పరిశుద్ధ మందిరానికి మీరేనా అధికారులు, మీరేనా యాజకత్వం చేసేవారు, మీరేనా అంటూ ఈ సర్వ సమాజం అంతా కూడా ఎవరంట? పరిశుద్ధులే. ఏమంటున్నాడండి? సర్వ సమాజం అంతా పరిశుద్ధులే, అందరూ పరిశుద్ధులే, అందరూ కూడా దీనికి అర్హులే, దీనికి చెయ్యొచ్చు, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయొచ్చు, దీనికి వెళ్ళొచ్చు అని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. అయితే వాడు తిరుగుబాటు చేస్తూ మేము కూడా దీనికి అర్హులమే, మేము కూడా దీనికి పరిశుద్ధులమే అంటున్నారు. వారికి వారు అనుకుంటూ ఎదురాడుతున్నారు. 250 మంది వీళ్ళతో పాటు కలిసి ఆ పెద్దలందరూ కలిసి అంటున్నారు. అయితే దేవుడు అంగీకరించిన వ్యక్తులు ఉంటారు, దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తులు ఉంటారు, దేవుడు కోరుకున్న వ్యక్తులు ఉంటారు. అందరూ ఒకటే అంటే అది కుదరదు కదా. దేవుడు అంగీకరించిన, దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఏర్పరచుకున్నవారు. మోషేని ఏర్పరచుకున్నాడు ఇశ్రాయేలుని విడిపించడానికి అని కదండి. ఎవరిని ఏర్పరచుకున్నాడు? మోషేని ఏర్పరచుకుంటూ వచ్చాడు. మోషే మీద ఎంత దేవుని కృపా కనికరం ఉందండి. మోషే ఎంత ఎన్నుకోబడిన వాడండి. దేవుని దృష్టిలో ఏర్పరచబడిన వాడు మోషే పుట్టినప్పుడు ఎంత కలవరం కలిగింది, ఆ దేశమంతా ఎంత కలవరం కలిగింది. మరణం ప్రకటించబడింది మోషే పుట్టినప్పుడు. ఆ తల్లికి ఎంత కలవరంతో ఉంటుందండి. ఆ తల్లి ఎంత కంగారు పడి ఉంటుంది. ఎందుకని కంగారు పడింది? మోషేని ఎలాగా దాయాలి, ఎలా దాచాలి, మోషేని ఎలా దాచాలి, మోషేను ఎలా కాపాడాలి అని ఆ తల్లి ఎంత కంగారు పడి ఉంటుందో కదండి. ఆ తల్లి ఎంత ఆలోచించి ఉంటుందో. ఆ తల్లి నేర్పరి కూడా. ఏ విషయంలో నేర్పరి? పెట్టి చేయడంలో నేర్పరి కదా. ఒక పెట్టి తయారు చేసింది ఎవరు? ఆమె మోషే తల్లి పెట్టి తయారు చేసి నైలు నదిలోనే వదిలిపెట్టింది. ఆ నదిలో భయంకరమైన జంతువులు ఉంటాయని తెలిసి కూడా ఆ నదిలో వదిలిపెట్టింది. అయితే ఆ నదిలో వదిలిపెట్టిన తర్వాత ఏమి వాడాలో ఆ పెట్టి ఆ ములగకుండా నీటిలోనికి వెళ్ళకుండా, నీళ్ళు ఆ పెట్టిలోనికి వెళ్ళకుండా ఎంత తెలివిగా తయారు చేసిందో చూడండి. ఎంత తెలివైన జ్ఞానం కలిగిన స్త్రీయో ఆమె కదండి. ఎక్కువ వేదిక ఆమె పేరు, మోషే తల్లి పేరు. ఆమె ఎంత తెలివైన స్త్రీ, ఎంత జ్ఞానం కలిగిన స్త్రీయో. నేడు మన జీవితాల్లో కూడా అదే జ్ఞానంతో, ఏ జ్ఞానం అండి? ఆత్మీయ జ్ఞానము కలిగి మనం జీవించాలి కదండి. లోక జ్ఞానం అయితే సమృద్ధిగా మనలో చాలా ఉంది, ఒకరికి మించిన ఒకరికి జ్ఞానం కలిగి ఉంటాము. అయితే ఆత్మీయ జ్ఞానం అనేది
స్త్రీలైన వారికి చాలా అవసరం. ఎందుకంటే కాపాడుకోబడటానికి ఏం పడటానికండి, కాపాడుకోవడానికి ఆత్మీయ జ్ఞానం కావాలి. కుటుంబాన్ని కాపాడుకోవడానికి, ఆత్మలను కాపాడుకోవడానికి, ఇంకా దేనినైనా కాపాడుకోవడానికి ఏం కావాలంటే ఆత్మీయ. ఆమె జ్ఞానంతో నింపబడి మోషేను దాస్తూ వచ్చింది. మోషే పుట్టినప్పుడండి ఎంతో సుందరైన వాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మోషే పుట్టినప్పుడు మోషే చుట్టూ పిల్లలందరూ కూడా ఎలా ఉంటారు? ఎవరు పుట్టిన పిల్లలు ఎలా ఉంటారండి? అందంగా అంటారు. పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటారా లేదా? మా అబ్బాయి ఇలా పుట్టాడు, మా పెద్దోడు ఇలా పుట్టాడు, మా చిన్నోడు ఇలా పుట్టాడు, లేదా మా అమ్మాయి ఇలా పుట్టింది అని తల్లి వారు ఇంటి పెద్దలు ఎలా జ్ఞాపకం చేసుకుంటారు? పుట్టినప్పుడు అది అలా ఉండిపోయి ఎన్ని సంవత్సరాలైన జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు కదా. పిల్లలందరూ కూడా అందంగానే పుడతారు. అయితే మోషే పుట్టినప్పుడు చాలా సుందరుడు. మోషే పుట్టినప్పుడు తన చుట్టూ ఏముందంటే వెలుగుతో నింపబడిందంటే. ఏముందంటండి? వెలుగుతో నింపబడిందంట. అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది కానీ వేరే గ్రంథాలు రాయబడి ఉంటుంది. వెలుగుతో నింపబడి ఉందంట తన చుట్టూ. అంత అందమైన వాడు, అంత సుందరమైన వాడు, అంత వెలుగు కలిగిన వాడు, దేవుని ఉద్దేశంతో పుట్టినవాడు మోషే. అందుకే ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలును అక్కడి నుంచి విడిపించడానికి, ఇదంతా ఒక జరిగించడానికి దేవుడు మోషే మీద కృప చూపిస్తూ వచ్చాడు. ఇలాంటి మోషే మీద వారు ఏం చేస్తున్నారండి? తిరుగుబాటుతనం చేస్తున్నారు, తిరగబడుతూ అంటున్నారు మేము కూడా పరిశుద్ధురాలు. ఈ సమాజం, సర్వ సమాజం అంతా కూడా ఎవరంటండి? పరిశుద్ధులే. మేము దీనికి కూడా, అందరూ కూడా దీనికి అర్హులమే. అహరోను వాళ్ళైనా యాజకత్వం చేసేది, మేము కూడా చేయొచ్చు అని మోషే మీద తిరుగుబాటు చేస్తుంటే, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకునిచున్నారు? ఏమంటున్నాడండి? యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకుంటున్నారు? కొద్దిగా వాక్యం తెలిస్తే అందరూ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారండి? కొన్ని సంఘాలు, పెద్ద సంఘాలు ఉంటాయి కదా. ఉంటున్నప్పుడు కొంత అనుభవం కలిగిపోయినప్పుడు, కొంచెం వాక్యం తెలిసి కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత వాళ్ళు అనుకుంటారు సేవకుని లెక్క చేయరు. ఏం చేయాలండి? సేవకుని లెక్క చేయరు, ఆయన మాట లెక్క చేయరు, విధేయత చూపరు. మొదటిలో ఉన్న విధేయత తర్వాత చూపించరు. ఆ విధేయత వారికి ఉండదు. ఏ మాట చెప్పినా లక్ష్య పెట్టరు. అంతకుముందు ఫస్ట్లో ఏం చేస్తారు? వచ్చిన కొత్తలో ఏం చేస్తారండి? చెప్పిన మాట వింటూ, సేవకుడికి వింటూ, ఆ టైంకి వస్తూ, సేవకుని వెనకాల ఉంటూ అనేకమైన విషయాల్లో పొందుతూ ఉంటారు. తర్వాత రాను వాక్యం తెలిసిన తర్వాత కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత వారు ఏం చేస్తారంటే, ఈ వాక్యమే కదా చెప్పింది, ఇది మాకు తెలుసులే, ఈ విషయం మాకు తెలుసులే అనుకుంటూ సేవకునికి తిరుగుబాటు చేస్తూ దూరంగా ఉంటారు. అలాగనే వీరు కూడా ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడిపించిన మోషేను ఐగుప్తు నుంచి విడిపిస్తుండగా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ప్రమాదాలు జరుగుతూ వచ్చినాయి. అవన్నిటి నుండి దేవుని సహాయము పొందుకుంటూ మోషే నడిపిస్తూ వచ్చాడు కదా. ఎర్ర సముద్రమును దాటించారు. అది మాట్లాడి ఎర్ర సముద్రమును దాటించడం మాట్లాడినా సముద్రం ఏమైంది? 2 పాయలుగా అయింది. ఇటు అటు గోడగా నిలిచింది. ఇశ్రాయేలు నడిచే వరకు అలాగనే నిలిచింది. ఇశ్రాయేలు ఆ స్థలము దాటిపోయిన తర్వాత మరలా ఏమైపోయినాయండి? మామూలుగా యథావిధిగా సముద్రంగా. అప్పుడు ఐగుప్తీయులు అందరూ కూడా దాంట్లో ఏమైపోయారు? మునిగిపోయారు. రథములు ఇప్పటికీ కూడా కనబడుతూ ఉంటాయంటే. అలాగా అంత గొప్ప ఆశ్చర్య కార్యములు చేసిన దేవుణ్ణి, అంత ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుని ద్వారా చేయగలిగిన మోషేను కూడా తిరుగుబాటుతనం చేస్తూ ఇక్కడికి వచ్చినప్పటికి అంటున్నారు, మీరేనా సంఘము మీద మీరెలా హెచ్చించుకునిచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. ఏమంటున్నాడండి? మోషే ఆ మాట విని ఏం పడ్డాడు అంటే హెచ్చించుకునే స్వభావం కాదు. ఎవరిది? మోషేది. హెచ్చించుకునే స్వభావం కాదు. మోషే కోరుకుని రాలేదు, మోషే ఇష్టపడి రాలేదు. ఎవరిని విడిపించడానికండి? ఇశ్రాయేలుని విడిపించడానికి మోషే ఇష్టపడ్డాడా? మోషే కోరుకున్నాడా? నేను ఇశ్రాయేలుని విడిపిస్తానని ముందుకు వచ్చాడా మోషే? ఏమన్నా నేను రాజు దగ్గరికి వెళ్ళి ఎదిరిస్తాను, రాజు నాకు తెలుసు అని చెప్పి అన్నాడండి? నేను రాజు సముఖంలోనే పెరుగుతూ వచ్చాను,
రాజుని ఎలా ఎదిరించాలో నాకు తెలుసు అని అంటూ వచ్చాడండి మోషే. తనకు తానుగా వచ్చాడు మోషే. తనకు తానుగా ఎంత మాత్రము రాలేదు. మోషే ఐగుప్తిని చంపినప్పుడు ఆ ఐగుప్తిని చంపిన విషయం వల్ల రాజుకు తెలుస్తుందేమోనని కంగారు పడుతూ హెబ్రీని చంపడం చూడలేక, హెబ్రీకి అన్యాయం జరగటం, ఇశ్రాయేలుకు అన్యాయం జరగటం మోషే చూడలేక తిరగబడుతూ వచ్చాడు. తిరగబడుతూ వచ్చిన తర్వాత ఈ విషయం ఎక్కడ తెలుస్తుందా అని భయపడుతూ ఏం చేశాడండి, పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? పారిపోతూ వచ్చాడు. మిద్యాను అరణ్యంలోకి పారిపోయాడు. పారిపోయి అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మరలా అక్కడ ఉన్నాడు. మోషేకు ఎంత అనుభవం ఉందో చూడండి. మోషే ప్రతి దాంట్లో అనుభవం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కదండి. 40 సంవత్సరాలు ఎక్కడ పెరుగుతూ వచ్చాడు? మీకు తరచుగా జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ఎక్కడ పెరుగుతూ వచ్చాడండి? ఆ 40 సంవత్సరాలు, మొదటి 40 సంవత్సరాలు రాజకులంలో పెరుగుతూ వచ్చాడు. ఎక్కడ పెరుగుతూ వచ్చాడండి? రాజకులంలో పెరుగుతూ వచ్చాడు. రాజు సమక్షంలో పెరుగుతూ వచ్చాడు. రాజు అన్ని సౌకర్యంలో పెరుగుతూ వచ్చాడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత హెబ్రీకి అన్యాయం జరుగుతుందన్న విషయం చూసుకుని తిరగబడి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలో దూరముగా పారిపోయాడు. పారిపోయి అక్కడ ఎన్ని సంవత్సరాలు జీవించాడండి? 40 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మోషే సుఖంలో 40 సంవత్సరాలు జీవించాడు, లేమిలో కష్టంలో 40 సంవత్సరాలు జీవించాడు. ఇక్కడికి ఎన్ని సంవత్సరాలండి? 80 సంవత్సరాలు. మానవుని ఆయుష్ ఎంత? 70, అధిక బలం ఉంటే 80 కదండి. అక్కడ మానవ ఆయుష్తో ఏమైపోయింది? మూసిపోయింది. మోషేకు కాలం గడిచిపోయింది, మానవ బలం అంతా మూసిపోయింది. అయితే ఈ 80వ సంవత్సరంలో దేవుడు పిలుచుకుని ఇశ్రాయేలును విడిపించు అని చెప్పి మోషేని పిలుచుకున్నాడు. అంటే మోషేకు ఇప్పుడు ఏ బలం ఇచ్చాడండి? దైవ బలాన్ని ఇచ్చాడు. మోషేకి ఏ బలం ఇచ్చాడు? దైవ బలాన్ని ఇచ్చాడు. పై నుండి వచ్చిన బలంతో, దైవ బలముతో, దైవ జ్ఞానంతో మోషే ఇప్పుడు ఎవరిని విడిపించాడు? ఇశ్రాయేలును విడిపించడానికి సిద్ధపడ్డాడు. అంటే మోషే జ్ఞానం ఏమాత్రము లేదు, మోషే ఇష్టం ఏమాత్రము లేదు, మోషే ఆలోచనలు ఏమాత్రము లేవు, మోషే కోరిక ఏమాత్రము లేదు. మోషే ఇష్టంతో ఈ సేవకు రాలేదు. అంత భారాన్ని తనకు తాను ఎత్తుకోలేదు. ఎందుకు వచ్చాడండి? కేవలము దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు, దేవుడు ఎన్నుకున్నాడు మోషేను. ఆ ఉద్దేశంతోనే మోషే వచ్చాడు. అలాంటి మోషేను మీరేం చేస్తున్నారండి? మీరేం చేస్తున్నారు? ఎంత నిలదీస్తున్నారు, ఎంత నిలదీస్తున్నారు. అయితే ఇలాగ నిలదీయటం వారికి క్షేమమా? ఇలా నింద వేయటం వారికి క్షేమమా? వారికి సౌఖ్యం అంటారా? చూడండి, కిందకి వచ్చేటప్పుడు దేవుని వాక్యం శ్రమిస్తుంది. మోషే ఆ మాట విని సాగిలి పడి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మోషే అంతా ఎదురులాటు మనసును, ఆ తిరుగుబాటు తన మాటను వింటూ మోషే ఎంత విధేయత చూపించాడంటే ఏం చేశాడంట? సాగిల పడ్డాడంట. అంటే దీన మనస్సు కలిగిన వాడు ఎవరండి? మోషే దీన మనస్సు కలిగిన వాడు. నేను ఇంతమందిని విడిపించాను కదా అని అసలు ఏమి లేదు, తనలో అహంకారం, గర్వం లేదు. అసలు మోషే కదా లేదు. ఇప్పుడు రాజు కులంలో 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడండి? ఎలా ఉంటాడు? ఎంత అసలు ఇంకేం పొదువు ఉంటుంది, ఇంకేమి లేకుంటుంది, ఏమి కష్టము తెలుస్తుంది, ఏమి లేవి తెలుస్తుంది. అలాంటి వ్యక్తి అలాంటి గర్వం లేకుండా ఇశ్రాయేలు గురించి మొదటగానే తనకు తెలియకుండా తన జనాంగం గురించి ఏం చేశారు? పోరాడాడు. ఏం చేశాడండి? పోరాడాడు ఇశ్రాయేలు గురించి. అలాగే మనం కూడా మోషే వలె మన ఆత్మీయుల కొరకు, అనేకమైన ఆత్మల కొరకు మనం ఏం చేయాలండి? పోరాడాలి. ఈ లోకం అనే ఐగుప్తితో మనం ఏం చేయాలండి? పోరాడాలి. అపవాదితో మనం ఏం చేయాలి? పోరాడాలి మన జనాంగం కొరకు. అయితే మోషే అలా ఎదిరించాడు. అహంకారం అంటే ఏమిటో తెలియదు, గర్వం తెలియదు. ఆ వ్యక్తికి ఇలాంటి ఎదురుబాటు తనకు వచ్చినప్పుడు వెంటనే ఏం చేశారంటే సాగిల పడ్డాడు. సాగిల పడిన తర్వాత ఆయన సాగిల పడెను. అటు తర్వాత అతడు కోరహోను వారి సమాజముతో ఇట్లనెను. ఫరోహుతో వారి సమాజంతో ఇట్లనెను. తర్వాత ఎవడు పరిశుద్ధుడో, ఎవడు రేపు యెహోవాను తెలియజేసి వానిని తన సన్నిధికి రానివచ్చును. ఆయన తను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకును. ఇలాగు చేయడి. మోషే చెప్తున్నాడు వారితో,
ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు. అయితే మీరు ఇలాగ చేయండి. ఎలాగ చేయండి? కోరహును అతని సమస్త సమూహమును మీరును ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యములు వేయడి. ఏం చెప్తున్నాడండి? మోషే అంటున్నాడు, కోరహో ఈ అంటే 250 మందిని కోరహో వీళ్ళందరూ కలిపి ఏం తీసుకురమ్మంటున్నాడు? ధూపార్తిని తీసుకురమ్మంటున్నాడు. ఏం తీసుకురమ్మంటున్నాడండి? ధూపార్తిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వాటి మీద ధూపం వేడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకునునో వాడే పరిశుద్ధుడు. లేవీ కుమారులు మీతో నాకు ఇంకా పని లేదు. ఇప్పుడు యెహోవా ఎవరు ధూపార్తిని అయితే అంగీకరిస్తాడో, ఎవరు ధూపార్తిని అయితే ఆయన స్వీకరిస్తారో వాళ్ళే ఇంకా పరిశుద్ధులు. లేవీ కుమారులతో ఇంకా పని లేదని ఎవరు చెప్తున్నారు? మోషే చెప్తున్నారు. మీరు అందరూ కలిపి ఏం తీసుకురామంటున్నారండి? ధూపార్తిని తీసుకురండి. ఇంకా ఆయన అంగీకరించినప్పుడు వాళ్ళే పరిశుద్ధులు అని చెప్తూ, మరియు మోషే కోరహోతో ఇట్లా, నేను లేవీ కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకునిటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పంగా కనబడునా. ఇక్కడ ఎలా కనబడిందంటే వాళ్ళకి అల్పంగా కనబడిందంట. వేరుపరిచి దేవుడు ఎన్నుకున్న, దేవుడు ఏర్పరచుకున్న యాజకుడు, లేవి గోత్రం నుంచి ఏర్పరచుకున్న వారిని, ఆ యాజకత్వాన్ని చేస్తున్న వారిని మీ కంటికి ఎలా కనబడ్డారండి? అల్పంగా కనపడ్డారా? అల్పులుగా కనపడ్డారా? పనికిరాని వారుగా కనపడ్డారా వారు? మీ ఉద్దేశం ఏమిటి అని చెప్పి మోషే అంటున్నాడు. ఎంత అల్పంగా కనిపిస్తున్నారు, మీరు తీసి పాడేస్తున్నారు. దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు, మీ దృష్టిలో వాళ్ళు అల్పంగా కనబడుతున్నారా? ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకున్నాను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారా? ఏం కోరుచున్నారు వీళ్ళు? దేవుడు మిమ్మల్ని మీ వారిని కూడా చేర్చుకున్నాడు కదా, ఆ వంశావళిని చేర్చుకున్నాడు కదా, దేవుడు అంగీకరించాడు కదా. అయినా మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? యాజకత్వం కావాలని. ఏం కావాలని? యాజకత్వం కావాలని. ప్రత్యక్ష గుడారములో ఏం వేయటానికి? ధూపార్తిని వేయటానికి యాజకత్వాన్ని కోరుకుంటున్నాను. ఆ ప్రత్యక్ష గుడారంలో, ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి వీలు లేదు. ఎవరు వెళ్ళాలి? దేవుడు ఎన్నుకున్న, ఏర్పరచుకున్న దేవుడు, ఆ వంశావళే వెళ్ళాలి, ఆ లేవీలే వెళ్ళాలి. అయితే వారు కాకుండా మీరు వెళ్ళాలని మీరు ఎందుకు? వారికి ఇంకొక పని ఇచ్చి వారిని ఏం చేశారు? దేవుడు వారిని చేర్చుకున్నాడు, వారిని అంగీకరించాడు. కానీ అది సరిపోవట్లేదు వారికి. ఏం సరిపోవట్లేదు? అది సరిపోవట్లేదు. ఏం కావాలని కోరుకుంటున్నారు? యాజకత్వం కావాలనుకుంటున్నారు. ఎవరండి కావాలనుకున్న వారు? ఎవరు ఎవరు? కోరహు, దాతాను, అభిరాము, ఇలాగా ఇంకొంతమంది పెద్దలు, సర్వ సమాజంలో ఉన్న పెద్దలు అందరూ వీళ్ళేనా, ఎప్పుడు చూసినా వీళ్ళేనా వేసేది అని అనుకుంటారు. సంఘంలో చాలా సంఘాలు ఇలాగనే ఉంటాయి కదా. ఏం చేస్తూ ఉంటారండి? వీళ్ళేనా పాటలు పాడేది? వీళ్ళేనా ప్రార్థన చేస్తారు? దేవుడు అవును నూతన నిబంధనలో అందరికీ ఏం చేశాడండి? అందరికీ అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు? అందరూ ప్రార్థించాలి. ఏం చేయాలండి? అందరూ ప్రార్థించాలి. అందరూ యాజకులే. ఎప్పటికి వచ్చేటప్పటికి? నూతన నిబంధన కాడికి వచ్చేటప్పటికి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో బలి అయిపోయాక ఆయన అందరినీ ఏం చేశాడండి? యాజకులు చేశాడు. అందుకే యాజకులైన రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరమంటండి? దేవుని సొత్తైన ప్రజలు. అయితే ఇప్పుడు అందరము ప్రార్థన చేయాలి, అందరూ ధూపం వేయాలి. ఆనాడు అందరూ వేయటానికి వీలు లేదు, ఎవరు పడితే వాళ్ళు వేయటానికి వీలు లేదు. లేవీలు ఒక్కళ్ళే వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళు మాత్రమే ఏం చేయాలి? ధూపం వేస్తూ ఉండాలి. వాళ్ళు మాత్రమే ప్రత్యక్ష గుడారంలో పని చేస్తూ ఉండాలి. అయితే ఆ పనిని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు. ఈ దాతాను వీళ్ళు కోరుకుంటుండగా
అయితే ఇక్కడ అంటున్నాడు, యాజకత్వం మీద కోరుచున్నారు, మీరు ఇందు నిమిత్తమే నీవును నీ సమస్తమును సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఎవరి విరోధంగా? వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఎవరి మీద విరోధం చేస్తున్నాం అనుకుంటున్నారు? మోషే మీద విరోధం చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఎవరి మీద విరోధం అంటే యెహోవా మీద విరోధం చేస్తున్నారు. అది వీళ్ళకి తెలుస్తుందా? ఎవరి మీద విరోధం చేస్తున్నారు? వీళ్ళకి ఆ స్పర్శ ఉందా? వీళ్ళకి ఆ జ్ఞానం, ఆలోచన, విజ్ఞత జ్ఞానం ఉందా? ఎవరి మీద విరోధం చేస్తున్నామో అర్థమవుతుందా? వీళ్ళు అనుకుంటున్నారు పైకి కనిపించే మా తోటి మానవుడు లేకపోతే మా బంధువుడు మా మోషే మీదే విరోధం చేస్తున్నామని అనుకుంటున్నాడు. మోషే మీదే తిరుగుబాటుతనం చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎవరి మీద తిరుగుబాటుతనం చేస్తున్నారంటే దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. ఎవరు ఎన్నుకున్నాడు? మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషే మీద దేవుని అభిషేకం దిగింది, దేవుని ఆత్మ పంపబడింది, దేవుడు జ్ఞానంతో నడిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంత తిరుగుబాటుతనం చేస్తారు. మోషేను నిలదీస్తున్నారు ప్రతిదా. వీళ్ళు తగునామా ముందుకు వచ్చి ఏం చేస్తున్నారు? ప్రతిసారి ఏం చేస్తున్నారండి? అడుగుతానికి ముందుకు వస్తున్నారు ప్రతి విషయంలో. అయితే ఈ విషయంలో ఇంకా గట్టిగా అడగటం వచ్చారు. యాజకత్వం కావాలని మరింత పట్టుదలతో అడగడానికి వచ్చారు. అది మోషే ఇష్టం కాదు కదా, మోషే చిత్తం కాదు కదా, మోషే ఉద్దేశం కాదు కదా. ఎవరి ఇష్టం అండి? అది దేవుడు చెప్పాడు, దేవుడు ఉద్దేశం, అది దేవుడి ఆలోచన. అది అయితే మీరు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారంటే మోషే చెప్తున్నాడండి, యెహోవా మీద యెహోవా మీద మీరు విరోధంగా ఎలా పోగయ్యారంట? యెహోవా మీదే విరోధంగా పోగైతే బ్రతకగలరండి? బ్రతకగలరా? ఒకసారి ఆలోచిస్తే దేవునికి విరోధముగా ఉంటే, దేవునికి విరోధమైన మనస్సు కలిగి ఉంటే జీవించగలదమ్మా? దేవునికి విరోధమైన స్వభావం మనలోనికి వస్తే జీవించగలదమా? మనస్సు నెమ్మదిగా ఉంటుందా? శాంతిగా ఉంటుందా? దేవునికి విరోధమైన మనసా? అసలు ఏం జరిగింది ఇక్కడికి? అంత విరోధమైన మనస్సు కలిగిన వారు మీరు సనుగునేనా అనెను. అప్పుడు మోషే ఏలియాబు కుమారుడైన దాతాను అబీరాములను పిలిపించెను. అయితే వారు మేము రాము, ఈ అరణ్యములో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మల్ని తీసుకువచ్చుట చాలునట్లు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావాలన్నా. ఇంకా ఏం చేస్తున్నారండి? ఇంకా సనుగుతున్నారు, ఇంకా నిలదీస్తున్నారు. ఇంకా మమ్మల్ని చంపటానికి నీకు అధికారం కావాలన్నా. ఏం కావాలంట? మమ్మల్ని చంపడానికి నీకు అధికారం కావాలి. అసలు చంపడానికి, మోషే చంపడానికి ఎందుకు ఉంటాడు? అసలు ఎంత కష్టపడి, ఎంత శ్రమపడి ఇశ్రాయేలు విడిపించుకుంటూ వచ్చాడండి. మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? మొత్తం మర్చిపోయారు. అక్కడ ఫరోతో ఎంత చిత్రహింసలు పడుతూ, ఫరోతో కఠినమైన బానిసత్వం కింద ఉన్న వారిని ఎన్నో కష్టాలు పడి, ఎన్నో శ్రమలు పొంది మోషే విడిపిస్తూ వస్తే ఆ విషయాలు మర్చిపోయి ప్రతిసారి ఏం చేస్తూ వచ్చారండి? తిరుగుబాటుతనం చేస్తూ వచ్చారు. అయితే చావకూడదనే కదా, నలిగిపోకూడదనే కదా, ఇబ్బందులు పడకూడదనే కదా మోషే నిలబడి వారిని తీసుకొచ్చారు కదా. మోషే మీద ఏముండాలండి? ఇప్పుడు కృతజ్ఞత ఉండాలి. ఏముండాలి? మోషే మీద, మోషేను పంపించిన దేవుని మీద, దేవుడు చేస్తున్న సహస్ర కార్యాల మీద ఏముండాలి? వారికి కృతజ్ఞత ఉండాలి. అయితే అలాగూ మరిచి మమ్మల్ని చంపడానికి పాలు తేనె ప్రవహించు దేశంలో మమ్మల్ని తీసుకుని రాలేదు. పొలములు ద్రాక్ష తోటల గల స్వాస్యము మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కన్నులు మేము రామని. వీరు ఇంకా ఏం ఆశిస్తున్నారండి? పొలాలు కావాలి, స్థలాలు కావాలి, స్వాస్యం కావాలి, ద్రాక్ష తోటలు కావాలని వీరు మనసంతా ఎలా ఉంది? లోక సంబంధమైన విషయాలు కదా. ఎలా ఉందండి వీరి మనసు అంతా? అయి కావాలి, ఈ కావాలి అనుకుంటున్నారు. అలాగే అయి కావాలి, ఈ కావాలి అనుకుంటుంటేనే ఇది ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు దేవునికి, దేవుని దాసునికి విరోధంగా. మనస్సులో ఈ కోరత్వం వచ్చేసింది.
ఏమొచ్చింది? కోరార్థం వచ్చింది. వీళ్ళకి ఏం కావాలంట? స్థలాలు కావాలంట, స్వాస్యము కావాలంట, ద్రాక్ష తోటలు కావాలంట, పొలములు కావాలంట. ఇవన్నీ మాకు ఇయ్యలేదు కదా నువ్వు. అంటే యాజకత్వం చేస్తే ఇవన్నీ వస్తాయేమో అని అనుకుంటున్నారేమో. ఏమనుకుంటున్నారు? యాజకత్వం చేస్తే ఇవన్నీ కలుగుతాయేమో. అసలు యాజకులకి స్వాస్యమే లేదు కదండి. యాజకులకి స్వాస్యమే లేదు. వాళ్ళు ఎలా పోషింపబడాలి? వాళ్ళ పరిశుద్ధ జన సమూహం తీసుకొచ్చిన ప్రత్యక్ష గుడారాలను తీసుకొచ్చిన ఆహారాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలండి? పోషింపబడాలి. అందుకే లేవీయులకు వాళ్ళు తీయాలి, తీసుకురావాలి, వాళ్ళు అలా పోషింపబడాలి. వాళ్ళకి ఏమి లేదు? స్వాస్యమే లేదు. మిగిలిన గోత్రాలకు అన్నింటికి ఏముంది? స్వాస్యం ఉంది. దేవుడు పంచాడు, వీళ్ళకి పంచలేదు, వీళ్ళకి ఇవ్వలేదు. అయితే వీళ్ళేమంటున్నారు? మాకు స్వాస్యం కావాలి, మాకు ద్రాక్ష తోటలు కావాలి, మాకు పొలములకు కావాలి. వీయలేదు కదా, మాకు ఇయ్యలేదు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాం. మేము ఏమి మేలు మీ మేలులు పొందుకొని ఎంత సౌఖ్యంగా ఉంటూ ఈ మాట ఎలా అనగలుగుతున్నారు? అసలు ఎంత తిరుగుబాటుదనం చేయగలుగుతున్నారు? వీళ్ళ పక్షాన దేవునికి వీరికి మధ్యవర్తిగా ఉండి ఎన్నో ప్రమాదాలు తప్పిస్తూ వచ్చాడు. ఎవరండి? మోషే. ఎందుకు ఎలా తిరుగుబాటు చేయగలుగుతున్నారు అసలు? అయితే ఇక్కడ అంటున్నారు ఆయన అప్పుడు మనం మొదట మూలవాక్యం చదువుకున్నాం. అప్పుడు అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యములు లక్ష్య పెట్టకుండా ఒక గాడిదనైనా వారి యొద్ద నేను తీసుకునలేదు, వారి ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద అక్కడికి వెళ్ళాడండి మోషే. ఈ మాటలన్నీ సర్వ సమాజంలో మాటలు మనుషుల దగ్గర ఎక్కడ మోకరించాడండి? దేవుని దగ్గర మోకరించాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవా, నువ్వు వాళ్ళని వాళ్ళని అంగీకరించుకయ్యా, వాళ్ళ అర్పణ అంగీకరించుకో. వాళ్ళు తిరుగుబాటుతనం చూసావా? వారి ఎదురులాంటి చూసావా? వారు ఎలా తిరుగుబాటుతనం చేస్తున్నారు? మేలు పొందుకుంటూ కూడా వారు ఎంత తిరుగుబాటుతనం చేస్తున్నారు చూసావా? వారిని అంగీకరించు, వారి బలి అర్పణ అంగీకరించు, వారు ఇది అంగీకరించు అని చెప్తూ ఒక గాడిదనైనా వారి యొద్ద నేను తీసుకునలేదు. మోషే ఏమైనా తీసుకున్నాడండి? మోషే సర్వ సమాజం దగ్గర ఏమైనా తీసుకున్నాడా? వారు ఇచ్చింది ఏమైనా బ్రతికాడా మోషే? లేదు. మోషే కష్టపడుతూ బ్రతికాడు. ఇంకా ఆయన ఇశ్రాయేలు అందరినీ పోషించిన వాడు ఎవరు? దేవుడిస్తే దేవుని ద్వారా పోషించినవాడు. నేను వాళ్ళ దగ్గర ఒక గాడిదైనా తీసుకోలేదు. ఇలా ఇంత అన్యాయంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళు? ఇంత అన్యాయంగా ఎలా ఎదురు తిరగగలుగుతున్నారు వీళ్ళు? వీళ్ళ నుంచి ఏమీ ఆశించలేదే, వీళ్ళ నుంచి నేను ఏమీ పొందుకోలేదు కదా ప్రభువా అని చెప్తూ ప్రార్థన చేస్తూ అంటున్నాడు. మరియు మోషే కోరహులతో నీవును నీ సర్వ సమాజమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవబలెను. మోషే చెప్తున్నాడు, ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన చేసి లేచిన తర్వాత ఆ సర్వ సమాజంతో, ఆ కోరహు, అబీరాము, నా దాతాను, ఆ 250 మందితోనూ, తర్వాత అహరోనుతో కలిసి వీళ్ళందరితో మాట చెప్తున్నాడు, మీరందరూ రేపు ఏం చేయాలంటే యెహోవా సన్నిధిని నిలవబలెను. మీలో ప్రతివాడును తన ధూపార్తులను తీసుకుని వాటి మీద ధూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తులను పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలని. ఎవరండి 250 మంది? పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు, తిరగబడిన వారు. వీళ్ళందరూ 250 మందిని ఏం చేయమంటున్నాడండి? ధూపార్తులను తీసుకురమ్మంటున్నాడు, తేవాలని చెప్పి. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తుల్ని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారముల యొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. చాలండి. యెహోవా మహిమ ఎవరికి కనపడిందంట? సర్వ సమాజమునకు కనబడిందంట యెహోవా మహిమ. వీళ్ళు యెహోవా సన్నిధికి వచ్చారు, కనబడింది, సర్వ సమాజము కనబడింది. అప్పుడు యెహోవా మీరు
ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనుతో చెప్పగా ఏం చెప్తున్నాడండి యెహోవా? మీరు దూరంగా వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి, కొంచెం దూరంగా తప్పుకోండి కొంచెం, నేను క్షణములో వెళ్ళి ఏం చేస్తానంటే ఎవరినండి తిరుగుబాటుతనం చేసిన వారిని, ఈ 250 మంది ఏం చేస్తానంటున్నాడు అండి? వాడు తీసుకొచ్చిన ఆ ధూపాత్రతో ఏం చేస్తానంటున్నాడు? క్షణములో ఎందుకని? వాడి మనసు దేవునికి అంగీకారంగా లేదు, వారి ఆలోచన దేవునికి అంగీకారంగా లేవు. ఏం చేస్తానంటున్నాడు? క్షణములో కాలుస్తానంటున్నాడు. కానీ మీరు తప్పుకోండి, మీరు అడ్డులేగండి, మీరు దూరంగా వెళ్ళండి, వాళ్ళని ఏం చేస్తాను? క్షణములో కాల్చి వేస్తానని చెప్పి మోషే అహరోనుతో చెప్పగా వారు చూసారా వారు ఏం చేశారండి? ఎందుకని? మోషేకి ఎంత ప్రేమ, దేవుని ప్రేమే, దేవుడు చాలా ప్రేమమయుడు. అయితే మోషే చూడండి, ఇంకా ఎప్పటికప్పుడు మోషే ఏం చేస్తూ వచ్చాడో తెలుసండి? ఎప్పటికప్పుడు మోషే మధ్యలో ఉండండి, దేవునికి ప్రజలకు మధ్యలో ఉండి ఏం చేస్తూ వచ్చాడంటే, దేవ క్షమించయ్యా, ఈ ఒక్కసారి క్షమించయ్యా అని అడుగుతూ వచ్చాడు. ప్రతిసారి క్షమించయ్యా అని ప్రతిసారి అడుగుతూ వచ్చాడు. మోషే మాట దేవుడు వింటూ వచ్చాడండి. లేకపోతే వీళ్ళు ఎప్పుడో అరణ్య మధ్యలోనే అందరూ కూడా ఎప్పుడో ఇదైపోయేవాళ్ళే. మోషే బ్రతిమాలటంతో, మోషే ప్రార్థనతో వీళ్ళు ఏమయ్యారు? బ్రతులు. కానీ ఎంత చేసిన మోషే చివరిలో ఏమన్నాడు? తన దేవుని ప్రజల్ని ఏమన్నాడండి? ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు? అది ఎవరు సహించలేకపోయారు? దేవుని సహించలేకపోయాడు. అందుకే మోషేకి ఏ ఆదిత్యం ఇవ్వలేకపోయాడు? కానాను అడుగు పెట్టే చూడలేకపోయాడు. చూశాడు, దూరం నుంచి చూస్తే కృపించాడు, కానీ అడుగు పెట్టే కృప లేకపోయింది. ఎందుకని? ఎవరినన్నా ఇప్పుడు అంతవరకు అప్పటి వరకు వీళ్ళ మధ్యన నిలబడి క్షమించు బ్రహ్మానికి అంటే ఎవరిని ఈ మాటను బట్టి, వాక్యాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందో తెలుసా? అసలు గ్రహించుకోవాలి. ఒక్క మాట కూడా ఎవరిని ఏమని చేయకూడదు, అనకూడదు. అది దేవుని వాక్యము, దేవుని ఇష్టం, అది దేవుని ఉద్దేశం. అది అంటే క్షేమం కాదు, ఖచ్చితంగా క్షేమం కాదు, అనకూడదు, ఎవరిని ఏమీ అనకూడదు. అసలు ద్రోహులారా అని ఒక్క మాటకే దేవునికి ఎంత కోపం వచ్చిందో. ఇంత నడిపించిన మోషేని ఏం చేస్తారండి అంటే, దేవుడు మనుషులందరినీ ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మనుషులంటే ప్రాణము ఎవరికండి? దేవునికి. అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యేసయ్య మన పక్షాన ఉండగా ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలా, దేవుడు ఉంటే చాలంతే, అంత ప్రేమించాడంతే. అన్యాయం జరిగితే ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన ఎవరండి? న్యాయవంతుడు అని. అందుకే ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది? మీరు తప్పుకోండి అని చెప్తూ మోషే అహరోనులు ఏం చేశారంటే సాగిలపడి సమస్త శరీర ఆత్మలకు దేవుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మోషే అహరోనుల ప్రార్థన ఏం ప్రార్థన అండి? సమస్త శరీర ఆత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుతువా అని వేడుకుని. ఏమని వేడుకుంటున్నాడండి? ఈ ఒక్కడు పాపము చేసినందున సమస్త సర్వ సమాజం మీద నువ్వు కోపపడుదువా, నీ కోపాన్ని రానీకయ్యా అని చెప్తూ నువ్వు సమస్త శరీర ఆత్మలకు దేవుడుమైన దేవ. ఇలా ఎప్పుడైనా ప్రార్థన చేస్తానా? ఏమని చేయాలండి ప్రార్థన? మోషే ప్రార్థనకి సమస్త శరీర ఆత్మలకు దేవుడైన దేవ. ఎంత బాగుందో కదా ప్రార్థన. దేవుడైన దేవ, అవును, ఆయన సమస్త శరీర ప్రాణాత్మలకు ఆయన ఎవరంటండి? దేవుడైన దేవ. ఈ కోపాన్ని ఉంచుకోమని చెప్తూ ఇక్కడ అంటున్నాడు, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సర్వ సమాజం మీద నువ్వు కోపపడుదువా అని వేడుకుని. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాము యొక్క నివాసము చుట్టుపక్కల నుండి తొలగిపోండని జన సమూహముతో చెప్పెను. అప్పుడు అంటున్నాడు, మోషే అహరోనులు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవుడు అంటున్నాడు, సరిలేదే ఇంకా అయితే వారి మట్టికే శిక్షిస్తానని చెప్పి అహరోను కాదు
కోరహు, దాతాను, వీళ్ళ అభిరాము వీళ్ళున్న స్థలం నుంచి చుట్టుపక్కల మీరు ఏమవ్వాలి? తప్పుకోండి, కొంచెం తొలగండి, వారిని శిక్షిస్తానని చెప్పి అంటున్నాడు ఇక్కడ ఆయన. అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళి అతడు ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోండి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకు ఇండునట్లు వారికి కలిగినది ఏది ముట్టకుడి అని ఆ సమాజంతో ఏం చెప్తున్నాడు? మీరు వీరితో కలిసి ఏది కూడా ముట్టుకోవద్దు, కొంచెం దూరంగా వెళ్ళండి అని చెప్తూ, కాబట్టి వారు కోరహు, దాతాను, అభిరాము నివాసుల యొద్దల నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములు వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తన గుడారం ద్వారమున నిలిచి మోషే ఈ సమస్త కార్యము చేయుటకు యెహోవా నన్ను పంపెను. ఏ విషయం అంటున్నాడు? ఏమంటున్నాడండి? నిన్ను సమస్త కార్యములు చేయుటకు ఎవరు పంపారు? దేవుడే పంపారు. నా అంతటా నేనేమి చేయలేదు, వాటిని చేయలేదు. శిక్షించిన ఎవరండి? దేవుడే. ప్రేమించిన దేవుడే. నా అంతటా నేనేమి చేయలేదు. మీ మీద ద్వేషం తీర్చుకోవడానికి నాకు ఆ మనసు కాదు, మిమ్మల్ని ప్రేమించడానికి నాది ఆ మనసు కాదు, దేవుడే చేసింది. ఎవరు చేశానండి? దేవుడే చేసింది. అందుకే మీరు అక్కడ నుండి తప్పుకోండి సర్వ సమాజంతో అందరితో చెప్పిన తర్వాత వాళ్ళ కుటుంబం మట్టికి, ఎవరి కుటుంబం మట్టికి? అభిరాము, దాతాను, కోరహు కుటుంబాల మట్టికి అక్కడ నిలిచేట్టుగా మోషే ఈ సమస్త కార్యములు చెడుకు యెహోవా నన్ను పంపిననియు నా అంతటా నేనే వాటిని చేయలేదని దీని వలన మీరు దేని వల్ల తెలుసుకుంటారంట? ఈ కార్యము వల్ల. నా అంతటా నేను చేయట్లేదని ఈ కార్యం వల్ల మీరు తెలుసుకుంటారని ఇశ్రాయేలు అందరితో కూడా మోషే చెప్తున్నాడు. అక్కడ ఏం కార్యము జరిగిందంటే మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము మీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. ఒక నిమిషం, ఇక్కడ అంటున్నాడు మనుషులకు వచ్చిన మరణము అందరికి వచ్చినట్లు మరణం వీరికి వస్తే గనక, అందరూ పొందిన శ్రమ వీరు పొందితే గనక యెహోవా నన్ను పంపలేదు. వీరికి ప్రత్యేకమైన మరణము కలుగుతుంది. ఏం కలుగుతుందండి? మనుషులందరూ చనిపోయినారు. ఒక వ్యాధి వచ్చి చనిపోతారు కదా, ఒక బలహీనత వచ్చేది ఏదో రకంగా మనుషులు కొంతమంది చనిపోతూ ఉంటారు. అలా కాదు, వీరు ఎలా చనిపోతారంటే అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవా అలక్ష్యం చేసిరని మీకు తెలియదు. ఎవరికి తెలియదు? మీకు తెలుస్తుంది. ఎందుకని ఏం తెలుస్తుందండి? వారు ఎలా చనిపోతారు? వారు ఎలా చనిపోబోయారండి? భూమి నెరవేర్చింది, భూమి నోరు తెరిచింది. ఎవరి మట్టికి? వాళ్ళ మట్టికి కదా. ఎవరి మట్టికండి? దేవుడేమో అగ్నితో చంపేద్దామని అనుకున్నాడు. అయితే మోషే ప్రార్థించాడు, ఆ మోషే దేవుని కోపాన్ని చల్లార్చాడు. అప్పుడు వీరిని మింగేయడానికి ఏం చేసిందండి? భూమి నెల తెరిచింది, భూమి నోరు తెరిచింది. వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళకి కలిగినవన్నీ ఏమైపోయినాయంట? అందుకే తెలివిగా ఇక్కడ ఈ సమయంలో కోరహు కుమారులు తప్పించుకున్నారు. ఎవరు తప్పించుకున్నారు? కోరహు కుమారులు. తిరగబడిన కోరహు కుమారులు అయితే తిరగబడలేదు, తన తండ్రి తిరగబడుతూ వచ్చారు. వారు తెలివిగా తప్పించుకున్నారండి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళిపోయి ఏది ఆశ్రయించారు? బలిపీఠాన్ని ఆశ్రయించారు. వారి కీర్తన గ్రంథాలు రాస్తూ వచ్చారు, కొన్ని కీర్తనలు రాస్తూ వచ్చారు. అంటే దేవుడు క్షమాపణ పెట్టే దేవుడు. ఏం పెట్టే దేవుడు అండి? క్షమాపణ పెట్టే దేవుడు. ఎదురు తిరగటం వల్ల ప్రయోజనం ఏముంది? ఏమన్నా సంపాదించుకున్నారా? మీరు ఉన్నదంతా ఏమైపోయింది? పోయింది, కోల్పోయింది. దేవుడు మిమ్మల్ని చేర్చుకున్నాడు, మీరు ఇంకా
ఆ యాజకత్వం గోత్రంలోనికి, యాజకత్వం ఆ స్థానంలోనికి రావాలని ఇంకా మీరు కోరుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు ఎంత నష్టపోయారు. ఎవరి మీద తిరుగుబాటు చేయడం వల్ల? కేవలము దేవుని మీద మోషే వల్ల తిరుగుబాటు చేయడం వల్ల ఎంత నష్టపోయారంటే కనీసం వారికి భూమి మీద బ్రతుకు లేకుండా అయిపోయింది, వారి జీవం లేకుండా అయిపోయింది, వారికి నెమ్మది లేకుండా అయిపోయింది. వారితో పాటు పాపం వారి బిడ్డలు కూడా ఏమైపోయారండి? పసిపిల్లలు కూడా మృంగివేయబడింది. వారు చేసిన అవిధేయతకు, వారు చేసిన అపరాధములకు. ఎందుకని? తిరుగుబాటుతనం చేసిన వాళ్ళ. వీళ్ళు ఏం చేశారంటే భూమి ఏమైందంటే నెరదిగా వారందరినీ ఏమైందంటే మింగివేసిందంట. ఇలా వచ్చిన చదివితే అంటే తనకు నిర్దోషత్వాన్ని గురించి చెప్పిన మోషే. ఎవరి నిర్దోషత్వాన్ని గురించి? మోషే నిర్దోషత్వాన్ని నిరూపించుకున్నాడా లేదా? నిరూపించుకున్నాడు. ఎందుకంటే నా అంతటా నేను రాలేదు, నా అంతటా నేను ఇవి చేయట్లేదు. ఈ పనులు ఎవరు చేయిస్తున్నారు? నాతో దేవుడే చేయిస్తున్నాడు, నన్ను దేవుడే పంపించాడు, నన్ను దేవుడే వాడుకుంటున్నాడు అని మోషే తన నిర్దోషత్వాన్ని ఇక్కడ కనుపరుచుకున్నాడు, తెలియజేశాడండి. సర్వ సమాజానికి అంతటికీ మీకు తెలుసు. ఎవరికి దేని ద్వారా తెలిసిందండి? అందరికీ అనేకమైన సూచక్రియలు చూస్తూ వచ్చారు, గొప్ప గొప్ప కార్యాలు ఐగుప్తులోనే చూస్తూ వచ్చారు. అయినప్పటికీ మర్చిపోతారు. ఏమేం చేస్తారండి? మానవుడికున్న గొప్ప భాగ్యం ఏంటి? మర్చిపోవడమే. గొప్ప భాగ్యం ఏంటండి? మర్చిపోవడమే. ఎంతో ప్రేమించిన తండ్రి చనిపోతే ఆ తండ్రిని ఎంతకాలం గుర్తు పెట్టుకుంటారండి? కొంతకాలమే కదా, తర్వాత గుర్తు పెట్టుకుంటారు. కానీ బాధ ఉంటుందా? బాధ ఏమవుతుంది? మర్చిపోదు. మానవుడుకున్న భాగ్యం. అలాగే దేవుడు చేసిన మేలులు, ఉపకారాలు, మహోపకారాలు ఏం చేస్తున్నారు? మానవుడు మరిచిపోదు. ఏ నాటికి ఆ నాటి ఏం చేస్తున్నారండి? మరిచిపోవడం వల్ల వచ్చిందే ఇంత ముప్పు. మరిచిపోయి తిరుగుబాటుతనం చేస్తే కనుక ఏముంది? ఏమీ లేదు. ఇక భూమి మీద వారి జీవితంలో ఏమీ లేదు, ప్రయోజనం ఏమీ లేదు. అందుకే ఏం చేయకూడదు? మేలైనవి మనం మర్చిపోకుండా, క్షేమమైనవి మర్చిపోకుండా, దేవుడిచ్చే కృపను మర్చిపోకుండా మనం జీవిస్తే కనుక, కృతజ్ఞులమై ఉంటే కనుక దేవుడు మహోన్నతమైన కృప చూపిస్తాడు. మరి అదే కోరహు కుమారులకి దేవుడు ఏమిచ్చాడండి? క్షేమను ఇచ్చాడు, దేవుడు జీవితముని ఇచ్చాడు, దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. ఎందుకని? వారు ఎక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడుతూ వచ్చారు? దేవుని పాదాల దగ్గర మనం గనక ఉంటే, దేవుని పాదాల దగ్గర పట్టుకుని పశ్చాత్తాపడితే దానికి మించిన విలువైనది ఏది కూడా లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మోషే నిర్దోషత్వాన్ని కనపరుచుకుంటూ వచ్చాడు. ఇంకా చాలా యోగు ఉన్నాడు, సమయలు ఉన్నాడు. వారికి సమయం లేదు కాబట్టి మరలా వారు దేవుని చిత్తం ఉంటే దాన్ని తెలియజేసుకుందాం. ఇంతవరకు మోషే గురించి ఒక్కరి గురించి మనం జ్ఞానం చేస్తూ వచ్చాం. ఎవరి గురించి అండి? మోషే గురించి. ఇంకా నిలదీసిన సమయాలను నిలదీశారు, యోగుని నిలదీశారు, పౌలు భక్తుని నిలదీశారు, యేసుక్రీస్తు ప్రభువారిని నిలదీశారు. వారు నిర్దోషత్వాన్ని కనపరుచుకుంటూ వచ్చారు, బయటకు చూపిస్తూ వచ్చారు, బయలుపరుస్తూ వచ్చారు. అయితే మోషే విషయంలో మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మోషే మీద తిరుగుబాటు చేసిన వారు ఏమయ్యారండి? నశించారు. వారి ప్రాణం కోల్పోయారు, భూమిని తీసుకుని మింగేశారు. అందుకని వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దాని ప్రకారంగా మనం నడుస్తూ ఉండాలి. మోషే నిర్దోషత్వాన్ని కనుపరుచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మోషే మీద ఏం చేస్తూ వచ్చారు? వీళ్ళు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. అప్పుడు మోషే బాధ కలిగి దేవుని దగ్గర అంటాడు, నేను వీళ్ళ దగ్గర ఒక గాడిదైనా నేను తీసుకోలేదు ప్రభువా, వీళ్ళ నుంచి నేను ఏమీ ఆశించలేదు ప్రభువా, వీళ్ళు ఎంత తిరుగుబాటుతనం చేస్తున్నారని చెప్పి ఎంత నష్టపోతూ వచ్చారు. అందుకని దేవుని యందు మనం ఏం చేయకూడదండి? అస్సలు దేవుని విషయంలో తిరుగుబాటు చేయకూడదు. దేవునికి సంబంధించిన విషయాలు అస్సలు తిరుగుబాటు చేయకూడదు. దేవుడు ఏర్పరచుకున్న వారి విషయంలో మనం అసలు తిరుగుబాటు చేయకూడదు. వాళ్ళని ఆ రీతిగానే మనం చూస్తూ ఉండాలి. ఏ రీతిగా చూస్తూ ఉండాలని? కొన్ని ఇష్టం లేకపోతే మౌనంగా ఉంటుంటే ఏమయ్యేదండి? వారు బ్రతికేవారేమో, వారు ఇశ్రాయేలు అందరితో పాటు బ్రతికేవారేమో. వారు ఏం కొంతమందిని పోజేసుకొచ్చాడు. ఆ ప్రజలు, ఆ సమాజం పెద్దలు ఏం చేసుకొచ్చాడండి? పోజేసుకొచ్చాడు, రేపాడు, వాళ్ళని కూడా ఉద్రేకపరిచాడు, వాళ్ళలో కూడా చూపించాడు, వాళ్ళ మనస్సును కూడా ఇది చేశాడు, పాడు చేశాడు. వారందరూ కూడా ఏమైపోయారు? నష్టపోతూ వచ్చారు. అయితే మోషే అహరోనుల ప్రార్థన వల్ల ఆ కీడుని తప్పించబడింది. కేవలం వీళ్ళ కుటుంబానికి ఆ కీడు వచ్చింది. వారు రింగేయబడ్డారు, తొలగిపోయారు.
దేవుని కృప తొలగిపోయింది. అందుకే దేవుని కృప తొలగిపోకుండా మనం చూసుకోవాలి, జీవించాలి. దేవునితో మనం ఏమీ మాట్లాడకుండా, దేవునితో తిరుగుబాటు చేయకుండా మనం జీవించినప్పుడు మనకి ఏం కలుగుతుందండి? సౌఖ్యం, క్షేమం, కృప, దేవుని కనికరం కలుగుతుంది. దేవుడి మాటలు మన హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా క్రింద ఉండి ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, ఇంతవరకు మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకే మీకు వందనాలు స్వామి. ఒకవేళ నా జీవితంలో, నా బ్రతుకులో ప్రభా ఇటువంటి నైనా ప్రభా అయా అభిరాము, దాతాను, కారహో అయా వారి మనస్సు కలిగి, అయా ఈ 250 మంది ప్రజల మనసు కలిగి నేను జీవిస్తూ ఉంటే కనుక నాలో అజయనైనా మనసును తొలగించండి, నాలో తీసివేయండి ప్రభా అని అడుగుంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ప్రభు కృప చూపిస్తాడు. అయ్యా, నువ్వు ఏర్పరచుకున్న మోషే మీద తిరుగుబాటుతనం చేశారు, నువ్వు ఎన్నుకున్నా నువ్వు పిలుచుకున్న వాని మీద తిరుగుబాటుతనం చేస్తూ వచ్చారు ప్రభా. అయ్యా, నా అంతటా నేను చేయలేదు, నా దేవుడే, నన్ను పిలుచుకున్న దేవుడే, నన్ను పంపించిన నా దేవుడే అని మోషే సెలవిస్తున్నాడు. ఆ మాటలు ప్రక్కన పెట్టి వారు జీవిస్తూ వచ్చారు ప్రభా. ఆ రకంగా కాకుండా, మనసు లేకుండా నీ సహాయం మాకు దయచే ప్రభా. మోషే నిర్దోషత్వాన్ని నైనా ప్రభా తెలియజేసుకుంటూ వచ్చాడు, కనబరుచుకుంటూ వచ్చాడు ప్రభా. అయ్యా, ఇదిగో మరి నీ కృపను నైనా మోషే పట్ల ఎంత అత్యధికంగా ఉంటూ వచ్చిందో ప్రభా. ఇశ్రాయేలు పట్ల కూడా నీ కృప ఉంటూ వచ్చింది ప్రభా. అయినా ఇశ్రాయేలు ప్రభా నిన్నునైనా లక్ష్యం చేయక, నిన్ను నిర్లక్ష్యం చేస్తూ, నిన్ను లక్ష్య పెట్టక, నీ మాట వినక, నీకు విధేయులు కాక అవిధేయులుగా నడుచుకున్న వారు నశించిపోతూ వచ్చారు తండ్రి అని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. నైనా ఇదిగో మరి ప్రభా కోరహు, దాతాను, అభిరాము మనస్సులు మాలో ఉండకుండా నీ సహాయం మాకు దయచేయి. మధ్యాహ్న కాల సమయంలో వారు మనస్సు అనేది జీవించకుండా నీ సహాయం మాకు అనుగ్రహించు ప్రభా అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన చిన్న ప్రార్థనలు నడిపిస్తారు. మనందరం నిలిచినపడి దేవుని ప్రార్థన సమర్పించుకున్నామండి. మన మధ్యన ప్రకటనలు ఉన్నాయి, దయచేసి వినండి. అభిషేక ఆరాధన కూడక యెహోవా నిస్సీ ప్రార్థనా మందిరం అండి. 2005 30వ తారీఖు మే నెల శనివారం ఉదయం 10 గంటలకు స్థలం యెహోవా నిస్సీ ప్రార్థనా మందిరం, నిస్సీ నగర్, తాడేరు రోడ్లో భీమవరం. వర్తమానికులు సహోదరి దీవెనయ్య గారు, హోలీ మినిస్ట్రీ గుంటూరు అండి. ప్రేమతో ఆహ్వానించేవారు బ్రదర్ షాలేం రాజు గారు, యెహోవా నిస్సీ మినిస్ట్రీ అండి. మనకు ఆహ్వానం వచ్చింది 31వ తారీఖున శనివారం అండి. ఉదయం 10 గంటలకు తాడేరులో ప్రార్థన కూడుకుంది. ఎవరు వస్తున్నారంటే దీవెనయ్య గారు వస్తున్నారు. ఎలాగంటే దీవెనయ్య గారు 29, 30, 31 లోదరన్ హై స్కూల్ గ్రౌండ్లో మీటింగ్స్ జరుగుతున్నాయండి. అలాగే 31ని పగలు యెహోవా నిస్సీ తాడేరులో మీటింగ్ జరుగుతుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా రావాలి, లోదరన్ గ్రౌండ్కి రావాలి. శనివారము ఉదయం 10 గంటలకు యెహోవా నిస్సీ తాడేరు ఈ ప్రార్థనా మందిరానికి కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరికీ తెలియచేయండి, తప్పనిసరిగా కొడుకుల్లో ఉండండి. అలాగే ఇంకో ప్రకటన ఉదయం శ్రీపాల్ గారు ఫోన్ చేసి చెప్పారు. 29వ తారీఖున దేవదర్శన కూడిక జ్ఞాపకం చేసుకుంటూ, ఈ సంవత్సరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ కూడికని ఏర్పాటు చేసి ఉన్నారు. మనందరినీ ఆహ్వానించారండి. పేవారం మింటేవారి సంఘానికి, బ్యాంక్ కాలనీ సంఘానికి, గౌరపేట సంఘానికి, ఈ 3 సంఘాలకి ఆహ్వానం తెలియజేశారు. మిగిలిన వాళ్ళ లైవ్లో చూడమని చెప్పారండి. తప్పనిసరిగా 29వ తారీఖున 7 గంటలకు చినమేరంలో శ్రీపద్మ గారి మందిరంలో కూడిక జరుగుతుంది. సాయంకాలం 7 గంటలకండి. తప్పనిసరిగా ఆ కూడికి కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ ప్రాంతం ఆహ్వానించారు, తెలియజేయమని చెప్పారు. ఒక్కొక్కరికి జ్ఞాపకం చేసుకోండి, కూడిక జ్ఞాపకం చేసుకోండి. 29వ తారీఖు సాయంకాలం 7 గంటలకండి. ప్రార్థన చేసుకుందాం, చివరి ప్రార్థన చేసుకుందాం. మరి ఈ కూడికల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. వాతావరణం మంచిగా ఉండేటట్టుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మన సంఘ పరిచర్య వార కార్యక్రమాలు కూడా జ్ఞాపకం ఉంచుకోండి. శుక్రవారం ఉపవాస కూడిక మధ్యాహ్నం 12 గంటలకు, అలాగే తిరిగి ఆదివారం ఆరాధన. వచ్చే వారం నుంచి గమనించండి ఒకసారి, వచ్చే వారం నుంచి 11 గంటలకేనండి. వచ్చే వారం నుంచి ఎన్ని గంటలకు? 11 గంటలకే తిరిగి ఆరాధన మన యథావిధిగా 11 గంటలకి, జూన్ 1 నుంచి 11 గంటలకి జరుగుతుంది. ఇది రాని వారికి కూడా తెలియచేయండి 11 గంటలకని. గమనించండి ఈ విషయాన్ని.
ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు మీ సజీవమైన రెక్కల చాటున మీరు భద్రపరిచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మొదటి ప్రార్థన నుంచి ప్రభు చివరి ప్రార్థన వరకు మీ ఆత్మ సహాయము చేస్తూ ప్రభు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపించిన విధానం కొరకే వందనాలు నైనా. అయా పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్యముల ద్వారా, కీర్తన ద్వారా ప్రభు ఇదిగో నేను వ్యక్తిగత ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరు మాకు తోడుగా ఉంటూ నడిపించిన నైనా విధానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి నైనా, మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు స్వామి, నీకు వందనాలు నైనా. అయ్యా ఇదిగో మరి మోషే నిర్దోషత్వాన్ని నైనా నిరూపించుకుంటూ వస్తున్నారు ప్రభా. అలాగనైనా మోషే మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్న తండ్రి అయ్యా ప్రజలను మా ముందు ఉంచుతూ వచ్చారు ప్రభా నైనా. అయ్యా వారిని మీరు చేర్చుకున్నారు, వారిని ఎన్నుకున్నారు, వారికి మంచి కృపనిచ్చారు. అయినప్పటికీ వారికి నైనా ఆ ఆదిత్యత సరిపోక ప్రభా నైనా ఇంకనూ ఏదో ఆశించి ఇంకా ఏదో కోరుకునే ప్రభా నైనా అయ్యా నీ చిత్తమునకు నైనా ప్రభా విధేయులు కాకుండా నీ చిత్తమును నైనా ప్రభా నైనా మీరు నడిచిన అయ్యా బిడ్డను మా ముందు ఉంచుతూ వచ్చారు ప్రభా. కౌరవ, అభిరాము, దాతానునైనా అయ్యా వారి సర్వ సమాజమునైనా 250 మందిని కూడా మాకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు ప్రభా. నీ తిరుగుబాటు చేస్తూ జీవించారు వారి హృదయాలు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభు వారి హృదయాలు సమ్మతి కలిగిన హృదయాలు లేకుండా అయ్యా నీకు ఇష్టకరమైన హృదయాలు లేకుండా ఈ లోక సంబంధమైన విషయాల్లో వారు పాల్పొందులు పొందుతూ అయ్యా అధికారమును ప్రభువానైనా ఇదిగో మరి అయ్యా అనేకమైన ప్రభు విషయాల్లో వారు ఆశిస్తూ వచ్చినైనా వారినైనా ఈ జీవితాన్నైనా ప్రభా ముగిస్తూ వచ్చారు ప్రభా. ఆ మనస్సు కాకుండా ప్రభా మాకునైనా అయ్యా ఇదిగో మరి నైనా నీకు విధేయత కలిగినైనా నీకు నైనా మోషే, అహరోనులు ఎలాగైతే సాగిలు పడుతూ వచ్చారో, ఎలాగైతే విధేయత చూపుతూ వచ్చారో, నీ ప్రసన్నత ఎలాగైతే పొందుకుంటూ వచ్చారో అట్టి కృప మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి, నీ కృపను మాకు దయచేయండి ప్రభా. ఇంకా అనేకమైన సత్యవాక్యాలు మాకు నైనా బోధించి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ లేఖన భాగంలో ఉన్న అనేక మాటలు మాకు తెలియచేయండి, నీ కృపను అనుగ్రహించండి దేవా. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాయి సంఘమును, సంఘ పరిచర్యను అయ్యా సంఘంలో అన్ని బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. అయ్యా సంఘంలోకి వస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంత అడుగు పెట్టు ప్రతి బిడ్డను నిండారుగా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి అక్కర్ల అవసరతలు తీర్చండి, మంచి కృపతో మీరు నింపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. వారి కష్టార్జితను తీసుకొచ్చి ప్రభా నీకు అర్పించిన అర్పణలన్నీ కూడా మీరు అంగీకరించండి. వారి కష్టార్జితాన్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. వారి జీవితంలో ఏ లోటు లేకుండా సహాయం చేయండి, మేలులతో నింపండి, కృపతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప దయచేయండి ప్రభా. అలాగే తండ్రి ఇగో జరుగుతున్న కూడికలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా 29వ తారీఖున అయినా ప్రభా సాయంకాలము ప్రభా ఇదిగో ప్రభా దేవదర్శన కూడికలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కూడికలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అనేక మంది వస్తుండగా మీరు నడిపించండి, నూతన ఆత్మలు కూడా మీరు చేర్చండి దేవా, నీ కృప దయచేయండి. అలాగే ప్రభా 29 అయ్యా 30-31 జరుగుతున్న నూతన నైస్ ప్రోగ్రాంలో జరుగుతున్న దీవెనయ్య గారి కొడుకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ కొడుకులు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అనేకమైన నూతన ఆత్మల్ని విశ్వసించే కృప దయచేయండి. ఆ కొడుకులు ప్రయాసను ప్రభు అర్థం చేయకండి, ప్రయాసపడిన ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే 31వ తారీఖున ప్రభా మధ్యాహ్నం 10 గంటలకు జరుగుతున్న యెహోవా నిస్సి మందిరంలో జరుగుతున్న కూడుకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కూడుకులు కూడా జయకరంగా జరిపించండి. అనేకమైన బిడ్డలు మీరు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ముందుకు నడిపించి ఈ కొడుకులని దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఈ వారి కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. కృప దయచేయండి. వారి ప్రార్థన అన్నింటిలో మీ సహాయం మీరు మాకు దయచేయండి. మీ బిడ్డలు నడిపించండి, మీ బిడ్డలు ప్రేరేపించండి, కృప దయచేయండి ప్రభా. బలపరచండి స్వామి, నీ స్తోత్రాలు. ఈ వారం అంతా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ మందిర మహిమతో నింపి నడిపించమని అయ్యా ఈ కొడుకులన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోమని స్తుతించి ప్రార్థించి అయ్యా మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమునకు, మన సంఘమునకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలండి.